ఐహయ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుల వారి వరప్రసాది. ఆ దత్తాత్రేయుల వారి వరప్రసాది అయిన కార్తవీర్యార్జునుడు ఒకనాడు వేట కోసం వచ్చి ఈ జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. పొద్దుకు ఇంకే సమయం లోపల. అయ్యా పొద్దుకి వచ్చాడు కదా, రాజు కదా, మా ఆతిథ్యం స్వీకరించి ఈ రాజుకి ఇక్కడనే సేద తీరండి అన్నాడు జమదగ్ని మహర్షి. సజ్జనుడు, పాపనాయన ఈయన మనకేం సేవలు చేస్తాడు, రాజలాంఛనాలు కావాలి కదా, రాజలాంఛనాలు ఏం చేస్తాడు అనుకున్నాడు. ఈ పాపన ఏం చేస్తాడు అనుకోని అనుమానం చేస్తే, అయ్యా మీరు ఏం అనుమానం చేయకండి, మీ క్షత్రియ కులోచితమైనటువంటి యొక్క మీ సౌకర్యాలన్నీ కూడా నేను చక్కగా చేస్తాను. వాళ్ళకి ఏముంటుంది, కానా పీనా మజా ఉడానా, నాట్యం చేసుడు, డ్యాన్సులు చేసుడు మంచి కావాలంతే. వాళ్ళకు రాజులకు లగ్జరీ లైఫ్ కావాలి కదా. తన గోమాత దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాడు జమదగ్ని మహర్షి. ఏమేం కావాలనో భక్ష్య భోజ్య చోష లేయ పానీయ పదార్థాలు, అప్సరసల కన్యలు, మిద్దెలు, మేడలు, మృదంగాలు, మరి సంగీత కచేరీ అన్ని అద్భుతమైన సృష్టి చేసింది ఆ గోమాత. కమ్మడి భోజనం చేశాడు, ఆనందపడ్డాడు, నిద్రించాడు. ప్రాతకాలం లేచాడు, తన రాజ్యానికి వచ్చాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. కుడిచి కూర్చుండి మొదముపై కోరిక చేసి సంపదటికి ఆవు చాలుగాక, ఇట్టి గోవునెన్నడు నేనెరుగననుచు పట్టి తెండని తన యొద్ది బడుల వంపే. బాగా తిన్నాడు, ఆనందపడ్డా. ఈ యొక్క గోవు చాలు, అయ్యగారి దగ్గర ఉన్న గోవు ఒక్కడి నాకు ఆనందాన్ని కలిగిస్తే నా రాజ్యం అంతా దాని ముందర దిగదుడిపోయాను. అదే పడరా పోయి జమదగ్ని మహర్షి దగ్గర పోయి గోవును పట్టుకోండి రండి. అంబా అంబా అని అరుస్తుండగా, పాపం జమదగ్ని మహర్షి ఏడుస్తుండగా ఆ గోవును పట్టుకొని వెళ్ళాడు కార్తవీర్యార్జుని భటులు. పాపం పరశురాముని అన్నలు ముగ్గురున్నారు కానీ ఏం చేయలేకపోయినారు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు రాముడు. అన్నయ్యలారా ఏమైంది సంగతి చెప్పారు. అలాగా మన గోవును రాజా పట్టుకొని వెళ్ళాడా? అద్దిరయ్య మా ఇంట అశనంబు గుడిచి మాయ వరదనంగనాక్రమించి కోరి మొదవు రాజు కొనిపోయినాడట. నేను రాముడవుట ఎరుగడొక్కో. తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్టుగా మా ఇంట్లోనే ఉండి సకల సౌకర్యాలు పొంది మా గోవునే పట్టుకొని పోతాడు. ఆహా, నా సంగతి వాడికి తెలియదేం కాబోలు. పోనీలే అనుకొని, అన్నలారా బాధపడకండి తండ్రి, బాధపడకు, దుఃఖపడకు, ఇప్పుడే వెళ్ళి తెస్తాను. శిరశరాసనాలు గంటకోటలు తీసుకున్నాడు. మహిష్మతీపురం వచ్చినాడు. సింహద్వారం ముందర నిలబడ్డాడు పరశురాముడు. కింద మడిబట్ట, మీద మడిబట్టను ననుకు బిగించినాడు. యజ్ఞోపవిధం దగదగాయమానంగా మెరిసిపోతున్నది. బస్సు త్రిపుండ్రాలు పెట్టుకున్నాడు. మరి రుద్రాక్షమాలు వేసుకున్న పరశురాముడు ముందర నిలబడ్డాడు. చూశాడు కార్తవీర్యార్జునుడు. ఏయ్ ఎవడరోడు, పాపనాయన వచ్చిండు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మడు ఎప్పుడు వెర్రిబాబులాగానే ఉంటాడండి. లోపల ఉంటుంది గాయత్రి తేజస్సు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణు కైవడి ఉంటమాని భూపాలులతోడ భూరి బలభద్యులతోడ కయ్యాలకు వచ్చినాడు. మన ఎందిక పాపము లేదు, లెండు లెండు వేయుడు వేయుడు చంపుడు బాపనయ్యనను. మనంతరం మనం పోయి బ్రాహ్మణ్ణి యుద్ధం చేయకూడదు, పాపం. బ్రాహ్మణి వచ్చాడు కదా, మనంత పాపం లేదు, చంపండి వీడిని అన్నాడు. వచ్చినట్టు నడువులో కోడిని, తలకాయల కోడిని, చేతులోనివి, కాళ్ళలోనివి, పంట చెరుకులు నరికి పారేసినాడు పరశురాముడు. 500 చేతుల్లో ధనస్సులు పట్టుకొని వచ్చాడు కార్తవీర్యార్జునుడు. 5 బాణాలతోని వాడి చేతిలో ఉన్న ధనస్సులను దూరీకృతం చేసి మళ్ళీ ధనస్సులు తీసుకునే లోపలనే గండ్రగొడ్డలు అందుకొని వాడి తలకాయని చేతులను నరికి పారేసినాడు. చేతికి దొరికిన వాళ్ళందరినీ చంపాడు. కొందరు పారిపోయినారు. గోవును పట్టుకొని ఇంటికి వచ్చాడు. నాన్న ఇగో మన గోమాత. అరే రామా, ఎలా తెచ్చేవారు కొడుక, ఎలా తెచ్చాడని చంపి పారేసేవాడిని. ఎంత పని చేసావు నాన్న. పట్టపురాజును జంపుట రామా. జమదగ్ని మహర్షి అంటున్నాడు, పట్టపురాజును జంపుట కట్టలు కన్ విప్రు జంపు కంటే పాపము కొడుకా. అట్టి తనకుము నీవీ పట్టున చని తీర్థయాత్ర చేయుము పుత్ర. పట్టబ్రాహ్మణ చంపుడు బ్రహ్మహత్య మార్గం. మారు మాట్లాడకుండా నా ఆజ్ఞంతలో దాంచి వెళ్ళిపో. ఎక్కడికి? తీర్థయాత్ర చేసిరాపో. మనకు అనిపిస్తుంది ఆహే తీర్థయాత్ర అయితే అమ్మ ఏసీ బస్సులో పోవచ్చు, ఏసీ దాంట్లో ట్రైన్లో పోవచ్చు కదా అనుకుంటారేమో. అప్పుడు ఏవి ఏసీలు, డీసీలు, బీసీలు.
నడుచుకుంటే పోవాలి, పొద్దు కిందుకుని పడుకోవాలి, ఎవరేది పెడితే అది తినాలి, ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగాలి, శీతోష్ణాలకు తట్టుకోవాలి. అది పనిష్మెంట్ అన్నమాట, ప్రాయశ్చిత్తం అంటాను దాన్ని. పోన్నాడు, ఏడాది చిత్రాలు చేశాడు. రాజా, ఒక్కనాడు జమదగిరి వారి రేణుక గంగా స్నానానికి వెళ్ళి పాపం రోజు జమదగిరి మహర్షికి అభిషేకానికి కుండలో నీళ్లు తెస్తుంది. కుండ ఎలా అంటే అక్కడికి పోయి రేగడి మనను కుండ చేసి పచ్చి కుండలో నీళ్లు పట్టుకొస్తుంది. ఆమెంత గొప్పదో చూడండి రేణుకాదేవి. ఒక్కనాడు కుండ చేస్తున్నది. చిత్రరథుడనే గంధర్వుడొక్కడు భార్యతో జలక్రియలాడుతుంటే ఒక్క 2 సెకండ్లు అటు చూసింది, కుండ వచ్చులేదు. చేసిన కొద్దీ విచ్చిపోతుంది, చేసిన కొద్దీ విచ్చిపోతుంది, చేసిన కొద్దీ విచ్చిపోతుంది. 2 గంటలు అయింది. బిక్కముఖం వేసుకొని తలకాయ వంచుకొని వచ్చింది. చూశాడు జమదగ్ని. ఛీ ధూర్తురాలా, పరపురుషుని వీక్షించిన పాతకురాలా, అరే ఎవడరా తనయులారా, 3 వచ్చారు పెద్ద కొడుకులు. ఏమిటానా, పరపురుషుని చూసిన పాతకురాలని మీ తల్లిని చంపండి. నాన్న ఇంకేదైనా చెప్పు కానీ మా అమ్మని చంపం. ఛీ దౌర్భాగ్యులారా, ఏం కొడుకులరా మీరు అని కొడుకుల మీదకి భార్య మీద కోపానికి వస్తున్న జమదగ్ని మహర్షి దగ్గరికి రాముడు వచ్చాడు. నాన్న ఏం సంగతి? రామా ఇలా తండ్రి మాట కాదన్న నీ అన్నలను, మరి పరపురుషుని వీక్షించిన పాతకురాలని తల్లిని ఈ 4 చంపిపారే అన్నాడు. జమదగ్ని మహర్షి పాదాలకు నమస్కారం చేశాడు. గంటకు బిడ్డలు అందుకొని 4 దెబ్బలతో 4 చంపారేశాడు. శభాష్ రామా, కొడుకమంటే నువ్వేరా భార్గవరామా, ఏం కావాలి కొడుక, కోరుకో, నాకు చాలా సంతోషమైంది అన్నాడు. తండ్రి ఏం లేదు, ఈ 4 బతికించమండి. కలియుగ మానవులారా, పడిన వారిని మరల బ్రతికింపనోపును జనకుడు అనుచు చంపె పరశురాముడు. అతడు చంపెననుచు అన్నల తల్లిని జనకుని ఆజ్ఞనైన చంపవరదు సుమ్మా. కలియుగం కాపీ కొట్టే కులం కదా. భాగవతంలాయ గారు చెప్పే తల్లిని అన్నగాళ్ళని చంపచ్చు అన్నాడు. ఇది కూడా ఒక జీవం అనుకోని చంపకుండా ఆయన చచ్చిన వాళ్ళను మళ్ళా బతికిస్తాడు కన్న తండ్రి అన్న నమ్మకం ఉన్నది కనుకనే పరశురాముడు చంపాడు. లేకపోతే చేతులాడతాయా? ఆ విధంగా పరశురామును కోడి పారిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రాముడు లేని సమయంలో వచ్చి జమదగ్ని మహర్షిని చంపిపోయినారు. చంపిపోగానే శవాన్ని తల్లిదండ్రులలో పెట్టించి మొత్తం భారతదేశమంతా తిరిగి గంటగుడ్డలతోని ఎవడు రాజు ఉన్నాడో రాజువాడిని నరికి వాళ్ళ తలకాయలు గుట్టలుగా పోసి వాళ్ళ యొక్క నెత్తులంతా కూడా శమంతక పంచక పవిత్ర నదీ తీరం లోపల 5 మడుగులు చేసి ఆ నెత్తులంతా కలిపి పితృలోకంలో ఉన్నటువంటి ఒక తన తండ్రికి జమదగ్ని మహర్షికి పిత్తర్పణాలు ఇచ్చి సప్తఋషుల్లో కలిపాడయ్యా భార్గవరామ అవతారం ఎత్తి విష్ణుమూర్తి. పరీక్ష మహారాజా, ధరణీ కంటకులైనటువంటి ఒక రాజులను, ధర్మదూరుడైన రాజులను, దైవదూరుడైన రాజులను అలా ధర్మ సంస్థాపన చేసినాడు పరశురామ అవతారంతో.